వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఎర్రపప్పుతోటి పప్పు చేస్తున్నారండి. మామిడికాయ, దోసకాయ, పచ్చిమిర్చి, టమాటా ఈ 4 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి పప్పు చేస్తున్నానండి. ఇది కరెక్ట్గా 1/2 కేజీ మైసూర్ పప్పు అండి. ఆల్రెడీ ఉడుకుతుంది, కుక్కర్లో వేయలేదు ఎందుకంటే ఇది తొందరగా ఉడుకుతుంది కాబట్టి. ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఉడకబెట్టానండి. ఒక 2 నిమిషాలే అవుతుంది. ఆల్రెడీ ఉడికిందండి. దీంట్లోకి నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి, చిన్న సైజు దోసకాయలు ఒక 2, ఒక 5 టమాటా, ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇగోండి దోసకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా మొత్తం దీంట్లోనే పెట్టుకున్నానండి. పప్పులో యాడ్ చేస్తున్నాను. ఇలా ఒకే దోసకాయ ఒకసారి మనం మామిడికాయ ఇలా యాడ్ చేసుకుంటాం, కానీ అన్నీ కలిపి ఒకసారి వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మామిడికాయ వేసాను, 2 దోసకాయలు వేసాను, 1/2 కేజీ టమాటా, ఒక 10 పచ్చిమిర్చి అండి. పప్పు కూడా 1/2 కేజీ తీసుకున్నాను. కొంచెం మనం ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందామండి. చాలా సింపుల్ మెథడ్ అండి, అందుకని నేను ఆ పప్పు పెట్టేది గ్యాస్ మీద చూపించలేదు. పసుపు అండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత తాలింపు పెట్టుకోవటం అండి. చాలా ఈజీ ప్రాసెస్. కొంచెం చింతపండు అండి. ఆల్రెడీ దీంట్లో 2 దోసకాయలు, 2 మామిడికాయలు, 1/2 కేజీ టమాటా, ఒక 10 పచ్చిమిర్చి, 1/2 కేజీ కందిపప్పు అండి కొలతలు. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం దోసకాయ ముక్కలు ఉడకాలండి. కొంచెం కారం, ఒక 2 నిమిషాలు సిమ్లో మగ్గిన తర్వాత మనం తాలింపు వేసుకుందామండి. ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి. పప్పు మెత్తగా అయిందండి. ఇలా చూసారా, 2 దోసకాయలు, 2 మామిడికాయలు, 1/2 కేజీ టమాటా, ఒక 10 పచ్చిమిర్చి అండి. కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. ఇంకా పప్పు ఈ రకంగా ఉడికింది. ఇంకా నేను తాలింపుకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఆయిల్ వేస్తున్నానండి. ఒక కళాయి పెట్టుకున్నాను చిన్నది, దాంట్లో పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. జీలకర్ర, తాలింపు గింజలండి, వెల్లిపాయలు, మామిడికాయలు 2 వేసాను కాబట్టి పులుపు సరిపోయిందండి. కొద్దిగంతా ఏదో వేయలేదు అన్నట్టుగా చింతపండు యాడ్ చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. మా శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూడండి ఒకసారి. కుకింగ్ డివోషనల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. కాకపోతే ఆల్రెడీ చెప్తున్నా, కుకింగ్ చూసిన వాళ్ళు డివోషనల్ చూడట్లా, డివోషనల్ చూసే వాళ్ళు కుకింగ్ చూడటం లేదండి. కొంచెం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే కదండి క్లిక్ అవుతుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నానండి, టైం పాస్ కాదు. ఏదో చిన్న ప్రైవేట్ స్కూల్ టీచర్ అండి. నేను పీజీ కంప్లీట్ చేశాను. ఒక 10 ఇయర్స్ నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గానే చేస్తున్నానండి. 10th వెళ్తాను. ఏదో కొంచెం నాకు సమ్ ప్రాబ్లమ్స్ వల్లనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. ఏదో టైం పాస్ కానో ఇంకా దీనికనో కాదు, కటింగ్ ఇవ్వడానికనో కాదండి. కొంచెం ఉంది, దీని వెనకాల ఒక పెద్ద గోల్ ఉంది. ఎప్పుడు సక్సెస్ అవుతుందో తెలియదు. కాకపోతే కంపల్సరీ సక్సెస్ అయిన తర్వాత లైవ్ ఇస్తానండి. ఎందుకు దీని వెనకాల ఏంటి, ఈ యూట్యూబ్ వెనకాల రహస్యం ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఏంటనేది మీకు కంపల్సరీ తెలియజేస్తానండి. మీరు కంపల్సరీ వీడియోస్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇది తాలింపు దీంట్లోనండి. ఈ పోపే తీసుకెళ్ళి పప్పులో యాడ్ చేద్దామండి, ఎందుకంటే ఎక్కువ ఉంది కదా క్వాంటిటీ, అందువల్ల. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. ఎందుకంటే దోసకాయ వేసాను, మామిడికాయ వేసాను, టమాటా వేసాను, కొంచెం అంతా చింతపండు వేసానండి. చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేయండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా, ఇప్పుడు మామిడికాయ టేస్ట్ వేరు ఉంటుంది, దోసకాయ టేస్ట్ వేరు ఉంటుంది కదండి. ఈ 2 కలిపి వేసాను. అందులో మైసూర్ పప్పు తొందరగా ఉడుకుతుంది కదా,
తొందరగా దీన్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. కమ్మటి దోసకాయ, మామిడికాయ, మైసూర్ పప్పు రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. చాలా అంటే చాలా బాగుందండి. మా శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. మీ సపోర్ట్ కావాలండి. మీ సపోర్ట్ లేకపోతే నాకు ఛానల్ క్లిక్ అవ్వదు, నేను ఎంత కష్టపడ్డా కానీ. సో మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే స్కిప్ కొట్టేసేయండి, పర్లేదు. దానికి కూడా ఏమనుకునేది లేదు, మీ ఒపీనియన్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.